ఇది సాధారణ ఏకాదశి కాదు. ఇది ముక్కోటి ఏకాదశి. 33 కోట్ల దేవతలు శ్రీమన్నారాయణుడిని దర్శించే అత్యంత పవిత్రమైన రోజు. పూర్వం దేవతలందరూ వైకుంఠానికి చేరి శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. ప్రభు, కలియుగంలో పాపాలు పెరిగాయి. మనుషులకు మోక్షం దూరమవుతోంది. అప్పుడు విష్ణుమూర్తి అన్నారు, ముక్కోటి ఏకాదశి నాడు భక్తితో నన్ను స్మరిస్తే వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది. అందుకే ఈ రోజే వైకుంఠ ద్వారం తెరవడం పరంపర అయింది. వైకుంఠ ద్వారం అంటే కేవలం ఆలయ ద్వారం కాదు, పాపాల నుంచి విముక్తి, మనసుకు శాంతి, మోక్షానికి మార్గం. ఈ రోజు భక్తితో ఓం నమో నారాయణాయ జపిస్తే మన హృదయమే వైకుంఠమవుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ద్వారం దగ్గర నిలబడి ఏమీ అడగకపోయినా సరే భక్తితో ఒక్కసారి ఓం నమో నారాయణాయ అనండి. మీ జీవితం మారిపోతుంది. ఈ పవిత్ర సందేశం ఇంకొక భక్తుడికి చేరేలా షేర్ చేయండి. వైకుంఠ కృప మీపై నిలుస్తుంది.